సత్యం ధర్మం ఎస్టీ న్యూస్ కి స్వాగతం. వివరాల్లోకి. శ్రీకాకుళం జిల్లా పలాస వివిధ ప్రాంతాల్లో గంజాయి పట్టుకున్న పోలీసులు డబ్బు సంపాదించడం కాంక్షతో యువత గంజాయిని తరలిస్తున్న యువత గంజాయి సేవించి ఆరోగ్యం పాడు చేసుకుంటూ మత్తులో అత్యాచారం లాంటి నేరాలకు పాల్పడుతున్నారని డీఎస్పీ వెంకటప్పారావు పత్రికా సమావేశంలో తెలియజేశారు. సుందర కి క్లోజ్నెస్ ఉంది. ఈ జిల్లు సుందరాకి సుందర దుంగ అన్న ఆయనకి ఏంటంటే గంజాయి కావాలని చెప్తే నరేంద్ర నేమా అండ్ రితు రైట్ అనేవారు మోటార్ సైకిల్ మీద జిల్లు సుందర్తో కలిసి పలాస రైల్వే స్టేషన్ దగ్గరికి వస్తుండగా సిఐ గారు వారి టీంతో పట్టుకోవడానికి ప్రయత్నించగా జిల్లు సుందర్ పారిపోయారు. నరేంద్ర అండ్ లిటు రైత్ ఎస్ఐ గారికి వారి సిబ్బందికి మధ్యవర్తి సమక్షంలో దొరకడం జరిగింది. వీరు చెన్నై తీసుకొని వెళ్ళి సరుకుని అమ్ముతున్నట్టు సమాచారము. ఆ చెన్నైలో ఏ వ్యక్తికి అమ్ముతున్నారు అనే విషయాన్ని ఇంకా నిర్ధారణ చేయవలసి ఉంది. ఈ విధంగా ఒరిస్సాకు సంబంధించిన చాలామంది ఆంధ్ర పై నుంచి చెన్నైకి, కర్ణాటకకి, బాంబేకి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే ఇది చాలా తీవ్రమైన నేరము. ఈ మారక ద్రవ్యాల రవాణాపై మా విశాఖపట్నం రేంజ్ డిఏసి గోపీనాథ్ జెట్టి గారు, అదేవిధంగా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి గారు ప్రత్యేకమైన నిఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో ఇప్పుడు రవాణా చేసే ప్రతి వ్యక్తిని కూడా అదుపులో తీసుకోవడం కోసం ప్రత్యేకమైన స్క్వాడ్స్ని ఏర్పాటు చేసి మేము నిఘా చేయడం వల్ల చాలామందిని అదుపులో తీసుకోవడం జరుగుతుంది. గంజాయి రవాణాన్ని అరికట్టడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఈ కేసుల్లోని మా డిఐజీ గారు ఏంటంటే ఇది ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఎవరైనా గంజాయి వల్ల సంపాదించి ఏదైనా ఆస్తిపాస్తులు కొన్నప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా వశపరచుకోవచ్చు. ఈ చట్ట ప్రకారం వశపరచుకొని కోర్టుకి అప్పగించవచ్చు. అంటే వారి యొక్క ఆస్తుల్ని కూడా స్వాధీనం చేసుకునే హక్కు ఈ చట్ట ప్రకారం ఉంది. ఆ దిశగా ప్రతి పోలీస్ అధికారికి కూడా దర్యాప్తును మేము సాగిస్తూ ఐడెంటిఫై చేస్తున్నాం ప్రాపర్టీస్ని. కాబట్టి ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి చట్ట విరోధమైన కార్యక్రమాలు మారక ద్రవ్య రవాణాలో ఏంటంటే ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకూడదు. ఈ మారక ద్రవ్యాలకి అలవాటు పడి జీవితాలు పాడు చేసుకోవడం కాకుండా చాలామంది అభాగ్యులకు జీవితాలు పాడు చేయడానికి ఈ మారక ద్రవ్యాలు ఎక్కువ దోహదపడతాయి. ఈ మారక ద్రవ్యాల వల్ల మానసిక స్థితిని కోల్పోతున్నారు, ఆరోగ్యం పోతుంది. అదేవిధంగా మత్తులో అనేక తప్పులు చేస్తున్నారు. చాలామంది అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించడం అయితేనేమి, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క వీరి యొక్క అనారోగ్యాల వల్ల చాలామంది తల్లిదండ్రులు చాలా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. దయచేసి యువత ఈ తప్పు మార్గాన్ని పట్టకుండా ఈ రవాణా చేశారనే సంకల్పం కూడా ఎన్ని దూరంగా ఉండాలి. ఏదో ప్రస్తుతం ఏదో 4 పైసలు సంపాదించుకునే దురుద్దేశంతో ఈ రవాణాకి చేసి వేరే వాళ్ళ యొక్క మాయలో పడి కూడా కొంతమంది ఏంటంటే మీకు ఎంత ఇస్తామని ఆశ చూపించి తప్పుదాన్ని పట్టిస్తున్నారు. అవన్నీ కూడా వీరుకోవాలి. మంచి మార్గంలో యువతంతా వెళ్ళాలి. ఎవరైనా కానీ ఆంధ్రాపై నుంచి కానీ ఇటు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళాలని అనుకున్నా అది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రత్యేక స్క్వాడ్స్ ప్రతి దగ్గర పెట్టడం జరిగింది. ప్రత్యేక నిఘాతో మేము ఏంటంటే పహరా కాస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి సమాచారం మీ దగ్గర ఉన్నా కూడా మాకు ఇవ్వాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ. పరాసలో అయితే ఈరోజు ముందు నలుగురు దొరికారు. నిన్న ఈరోజు ఒక 2 దొరికారు. అదేవిధంగా వజ్రపత్తూరులో కూడా నిన్న వేరువేరు సంఘటనలో 2 చొప్పున దొరికారు. అదేవిధంగా సోంపేటలో కూడా ఒక కేసులో 3, ఒక కేసులో 2. ఇలా మొత్తం ప్రతి ప్రాంతంలో కూడా అందరినీ కూడా పట్టుకోవడం జరుగుతుంది. సో ఏమాత్రము ఎక్కడ ఏ మార్గం ద్వారా, రైలు మార్గం ద్వారా కానీ, బస్సు మార్గం ద్వారా కానీ, ఇంకా ఏ మార్గంలో అయినా రైల్వే స్టేషన్లో చేరి ప్రయాణం చేయాలని అనుకున్న అందరినీ కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. దయించి ప్రజలు కూడా మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు.